శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుండి రైతు భరోసానైతే ప్రక్రియకు సంబంధించి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. పూర్తిగా చూసినట్టయితేనే వీడియో మీకు ఎవరికి డబ్బులు పడుతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే మీ యొక్క ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. నేటి నుంచి దరఖాస్తులకు అయితే మరో అవకాశం అయితే ఇచ్చింది. అలాగే రైతు భరోసా అయితే మనకు సమీక్షలను అయితే పెట్టడం జరిగిందన్నమాట. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి అమలు చేస్తున్నట్టు సమాచారం అయితే రానే వచ్చింది. దరఖాస్తులు స్వీకరిస్తుంది. అలాగే రైతు భరోసా పథకం ఈ నెల 26 నుండి అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 1, 2, 3 ఎకరాల వారికి అయితే డబ్బులు ఎందుకు ముందుగా పడుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది అయితే మనకైతే లెక్క కట్టింది అన్నమాట. ఇన్ని కోట్ల బడ్జెట్ అనేది ఏదైతే ఉందో లెక్కలు అయితే వేసింది. లెక్కలు వేసి మనకు 1, 2, 3 ఎకరాల వరకు అయితే మొదగలు అయితే విడుదల చేసి ఆ తర్వాత 5 నుండి 10, 12, 14 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుకు కూడా మీ యొక్క సోదరుడు ప్రతి ఒక్క రైతు సోదరుకు కూడా తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. అయితే ఈ రోజు నుండి ఉదయం 10 గంటల నుండి వెళ్ళి సాయంత్రం 7 గంటల వరకు 1, 2, 3, 4 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున, కౌలు రైతులకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అకౌంట్లోకి డబ్బులు జమ. ప్రతి ఒక్క రైతు సోదరుడు బ్యాంక్ అకౌంట్కి అయితే ఈ నెల 26 లోపు అయితే ఖచ్చితంగా ఈ 5 రోజులలో 4 రోజులలోనైతే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకున్నట్లయితే ఏ టైం ఏ క్షణమైనా రైతు భరోసానైతే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. తప్పకుండానైతే మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. తప్పకుండానైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకొని అలాగే మీ యొక్క ప్రతి ఒక్క రైతు సోదరుకు కూడా తెలియజేయండి. ఇక రైతు భరోసానైతే మనకు పట్టాలు ఎక్కబోతున్నాయి. జనవరి 26వ తారీఖు నుంచి అయితే స్వతంత్ర దినోత్సవం నాడే రైతు భరోసానైతే ఖచ్చితంగానైతే ఉదయం 10 గంటల నుండి వెళ్ళి సాయంత్రం 7 గంటల లోపు ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే బ్యాంక్ అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ఇక దసరా నుంచి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతుడైతే ఇప్పుడు 1000 కాళ్ళతో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. తప్పకుండానైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియని రైతులందరికీ కూడా తప్పకుండానైతే షేర్ చేయండి. ఇక పకడ్బందీగా రైతు భరోసా మరి సాగు యోగ్యం కానీ భూములను ఎలా గుర్తిస్తున్నారు? తెలంగాణలో జనవరి 26 నుంచి అన్నదాతలకు రైతు భరోసా కింద ఎకరాకు వచ్చేసి 12,000 పెట్టుబడి సాయం అయితే అందించనుంది. అయితే సాధ్యమైన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందించినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. కాగా సాగు అయితే యోగ్యత లేని భూమి ఒక్క ఎకరాకి కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మీకైతే డౌట్ ఉండవచ్చు, ఏవైతే పొలం సాగు చేస్తున్న భూములకు అలాగే పత్తులు, కందులు, ఏవైతే వీళ్ళు కూరగాయలు వీళ్ళు ఎవరైతే వేస్తున్నారో వీళ్ళందరికీ కూడా రైతు భరోసా పథకానికి అయితే అర్హులు అన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. మీ యొక్క రైతు సోదరులు అయితే తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలి. మీరు ముందుగానైతే తెలుసుకోవచ్చు అన్నమాట.